భూముడవైన దేవుడు ఉండి సంఘమునకు శిరస్సయ్యున్న మా ప్రియ రక్షక మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ కూడికల కొరకైతే స్థానిక సంఘం ప్రార్థించి కనిపెడుతూ వచ్చిందో ఆ కూడికలను ఈ 2 దినాలు దీవెనకరంగా జరిగించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మీ దాసుల నోట వినబడిన ప్రతి మాట ఈ అంతరంగానికి ఏ విధంగా ప్రయోజనకరమో ఆ విధంగా ప్రయోజనకరంగా మార్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని వెల్లడి ఒకటి తోడు ప్రజలకు వెలుగు కలుగుతుందని మీ లేఖనం చెప్తుంది. ప్రభువా, మీ వాక్యం ద్వారా జీవితాలు వెలిగించబడడానికి సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా ప్రభావితం పొందడానికి సహాయం చేయండి. అన్ని విధాలు మీ కృప అనుగ్రహించండి. దేవవాక్యం అందించి ప్రయాణాల్లోని దాసులకు క్షేమంగా చేయండి. మాత్రమే కాకుండా ఈ గ్రామంలో తాడిపత్రిపాలెం గ్రామంలో ఏంట్లుగా మీ సాక్ష్యాన్ని మీరు స్థిరపరుస్తూ వచ్చినందుకు స్తోత్రం. ఇంకనూ దీవించండి నువ్వు, ఇంకనూ బలపరచండి. మీ దాసులు వసంతరావన్న అక్క ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన క్షేమం ఇవ్వండి. ఆయా రీతులుగా పరిచర్యలు జరిగిస్తుంటుండగా కృపనివ్వండి. యవనస్తులుగా రాజశేఖర్, తన ప్రియ వారి నవ్య, వారు మీ పక్షాన చేస్తున్న సేవా పరిచర్య అంతటిని కూడా మీరు ముద్రించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. బాధ్యతగా పెద్దలను బట్టి సహకరిస్తున్న సహోదరులందరిని బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం. 2 దినాల కూడికలలో పాల్గొని మీ వాక్యం విన్న వారందరినీ కూడా మీరు దీవించమని, తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ కాపుదల భద్రత ఇవ్వమని, గ్రామాన్ని మీరు నిండారులుగా దీవించమని, ఏ ఒక్కరూ కూడా ప్రభువా పాపములో ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా మీ యందు విశ్వాసం ఉంచి విశ్రాంతిలో ప్రవేశించడానికి, నిత్య జీవాన్ని పొందగలడానికి మీ కృపనిమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి వినయులమై ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.